హాయ్ అండి. ఏపీఎస్‌పీటీ డిప్లొమో ఎగ్జామ్స్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి స్టేషనరీ రిక్వైర్మెంట్ అంటూ అండ్ లేటెస్ట్‌గా మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఏపీఎస్‌పీటీ డిప్లొమోకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ మంత్ 12థ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా మనకి సి16, సి20, సి23, ఇయర్ 19 అండ్ ఇయర్ 20 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకివి అక్టోబర్, నవంబర్ మంత్‌లో మనకి కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ 9థ్ మనకి రిలీజ్ చేశారు. ఇక టోటల్‌గా ఓవరాల్‌గా మనకి స్టేషనరీ రిక్వైర్మెంట్ అంటే కాలేజీ పరంగా డ్రాయింగ్ షీట్స్ గాని అండ్ ఈ యొక్క ఏవైతే పేపర్స్ ఉంటాయో ఈ వీటికి సంబంధించి స్టేషనరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది కాలేజీ సైడ్ నుంచి 18వ తారీఖున సెప్టెంబర్ లోపు సెండ్ చేయండి. ఫార్మాట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్ నెక్స్ట్ ఇంక ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది క్లియర్‌గా మీకు మనకి ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్‌లో ఆల్రెడీ మీకు ముందు నుంచి చెప్తూనే వచ్చాను. సో అగైన్ నేను చెప్తున్నాను. సో ఎవరైతే డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళు ఉంటారో మీకు లాస్ట్ వర్కింగ్ డే మనకి అక్టోబర్ 9థ్‌తో థర్డ్ సెమిస్టర్ లాస్ట్ వర్కింగ్ డే. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనైతే మనకి అక్టోబర్ 17 నుంచి 19వ తారీఖు వరకు మీకు కండక్ట్ చేస్తారు. ఇంకా థియరీ అంటే మెయిన్ ఎండ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో 21 అక్టోబర్ నుంచి అండ్ 5థ్ నవంబర్ వరకు మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీకు థర్డ్ సెమిస్టర్ అనేది. ఇంకా ఫిఫ్త్ సెమిస్టర్ మీరు ఇక్కడ గమనించొచ్చు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే వీళ్ళకి కూడా 9థ్ లాస్ట్ వర్కింగ్ డే. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కండక్ట్ చేస్తారు. ఇంకా మెయిన్ ఈ యొక్క ఎండ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో థియరీ అనేది 21 అక్టోబర్ నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇక్కడ మనకి పక్కన పెడదాము. ఇంకా ఇక క్లియర్‌గా మనకి సెవెంత్ సెమిస్టర్ అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. ఎవరికైతే సెవెంత్ సెమిస్టర్ ఉంటుందో వీళ్ళకి కూడా 17 నుంచి 19వ తారీఖు వరకు ప్రాక్టికల్, థియరీ అనేది 20 నుంచి 5వ తారీఖు వరకు. ఇంకా రిమైనింగ్ సప్లీస్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్‌లోనే మాక్సిమం కండక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ సప్లీ గాని, థర్డ్ సెమిస్టర్ సప్లీ గాని, లేదా ఫోర్త్ సెమిస్టర్ సప్లీ గాని, లేదా మీ యొక్క ఫిఫ్త్ సెమిస్టర్ సప్లీస్ గాని ఎవరైనా సి20 వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు ఈ డేట్స్‌లోనే మీకు కండక్ట్ చేస్తారు మాక్సిమం అనేది. ఇంకా డి ఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ వీళ్ళకి కూడా మనకి డేట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పొంగల్ హాలిడేస్‌కి సారీ దసరా హాలిడేస్‌కి సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి దసరా హాలిడేస్ అనేవి కూడా మనకి క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. మనకి 7 డేస్ అనేది దసరా హాలిడేస్ అయితే ఉంటాయి. అది మనకి లాస్ట్ వర్కింగ్ డే అక్టోబర్ 9థ్‌న మనకి కంప్లీట్ అయిపోతే అక్టోబర్ 10థ్ నుంచే మీకు హాలిడేస్ డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే దసరా హాలిడేస్ అనేది. మీకు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మీకు హాలిడేస్ అయితే 7 డేస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 17 నుంచి వెంటనే మీకు సెమిస్టర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే సారీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మీకు వెంటనే స్టార్ట్ అయిపోతాయి. సో మీకు ప్రిపరేషన్‌కి ఈ దసరా టైంలోనే మీకు ప్రిపరేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. ఇక మీకు టైం అయితే దొరకదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఎవరైతే ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్ అయితే ఉన్నారో వీళ్ళకి యథావిధంగా ఎగ్జామ్స్ అయితే ఏమీ ఉండవు. అంటే అక్టోబర్, నవంబర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు వీళ్ళ క్లాస్ వర్క్ అనేది జరుగుతుంది అనేది క్లియర్‌గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ అనేది మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళు రెగ్యులర్ ఎవరైతే ఉంటారో యూనిట్ టెస్ట్ 2 అనేది కూడా అక్టోబర్ 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మీకు యూనిట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. డేట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సెవెంత్ సెమిస్టర్ అనేది కూడా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు యూనిట్ టెస్ట్ అనేది. ఇంకా ఫిఫ్త్ సెమిస్టర్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి కూడా 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మీకు ఈ యొక్క మిడ్ ఎగ్జామ్స్ అయితే మీకు కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఓవరాల్‌గా మనకి డేట్స్ అయితే మనకు ఆల్రెడీ టెంటేటివ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఈ డేట్స్‌లోనే మీకు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా మనకి ఇంకా ఫర్దర్‌లో మనకి ఇంకా ఫీజుకి సంబంధించిన నోటిఫికేషను, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, డేట్స్ కూడా మనకు తొందరలో అయితే వస్తాయి. మాక్సిమం మనకి ఈ మంత్ ఎండింగ్ గాని అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మనకి డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే ఫీజ్ పేమెంట్ ఇవన్నీ కూడా టైం ఉంటుంది కాబట్టి. ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ డౌట్ అనేది క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.